మహాకవి కాళిదాసు కథ. ఎన్నో శతాబ్దాల క్రితం భారతదేశంలోని ఒక అందమైన గ్రామంలో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు కాళిదాసు. భవిష్యత్తులో అతడు ప్రపంచ ప్రఖ్యాతి కవిగా మారబోతున్నాడని అప్పట్లో ఎవ్వరికీ తెలియదు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కాళిదాసు ప్రకృతితో సహా పెరిగాడు. చిన్నప్పటి నుంచే కాళిదాసు పశువులను మేపుతూ అడవులలో తిరిగేవాడు. చెట్లు ఎక్కడం, నదీ తీరాల్లో ఆడుకోవడం అతనికి ఎంతో ఇష్టం. శారీరకంగా బలవంతుడైనా చదువు మాత్రం అతనికి దక్కలేదు. గ్రామంలోని పండితులు శాస్త్ర విషయాలు చర్చిస్తూ ఉంటే కాళిదాసు ఎంతో ఆసక్తిగా చూసేవాడు. కానీ వారు చెప్పేది మాత్రం అతనికి అర్థం అయ్యేది కాదు. చదవడం రాయడం తెలియక గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేసేవారు. అయినప్పటికీ కాళిదాసు ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవాడు. ఒకరోజు కాళిదాసు ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మపై కూర్చుని అదే కొమ్మను గొడ్డలితో నరకడం ప్రారంభించాడు. కింద ఉన్న గ్రామస్తులు ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ, ఇలా చేస్తే కొమ్మతో పాటు నువ్వు కింద పడిపోతావు అని హెచ్చరించారు. కానీ అమాయకుడైన కాళిదాసు వారి మాటలను పట్టించుకోలేదు. అదే సమయంలో అక్కడికి కొందరు పండితులు వచ్చారు. కాళిదాసు చేస్తున్న పనిని వారు చూసి నవ్వుకున్నారు. అతనితో కాసేపు ముచ్చటించి అతన్ని ఆట పట్టించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఆ రాజ్యంలో విద్యోత్తమ అనే రాజకుమారి నివసించేది. ఆమె అసాధారణమైన తెలివితేటలు, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన మేధావి. దేశం నలుమూలల నుంచి వచ్చిన పండితులు ఆమెతో వాదనలో గెలవలేకపోయేవారు. నన్ను వాదనలో ఓడించిన వాడినే నేను వివాహం చేసుకుంటానని విద్యోత్తమ ప్రకటించింది. అనేక రాజ్యాల నుంచి వచ్చిన పండితులు ఆమెను ఓడించడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కొక్కరిని ఆమె సులభంగా ఓడించింది. విద్యోత్తమ చేతిలో పదే పదే ఓడిపోవడంతో కొందరు పండితులు తీవ్రంగా అవమానానికి గురయ్యారు. ఆమె గర్వాన్ని తగ్గించాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పుడు వారికి కాళిదాసు గుర్తుకు వచ్చాడు. అమాయకుడు, నిరక్షరాస్యుడు అయిన అతడిని ఉపయోగించి ఉద్యోత్తమకు బుద్ధి చెప్పాలని వారు యోచించారు. కాళిదాసును పండితులు మెల్లగా మాటల్లో పెట్టి అతనికి రాజరిక దుస్తులు తొడిగి ఎవరు ఏం అడిగినా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, సరేనా అని అడిగారు. కాళిదాసుకి ఏమీ అర్థం కాకపోయినా వారి మాటలకు అంగీకరించాడు. రాజసభలో విద్యోత్తమ మరియు కాళిదాసు ఎదురెదురుగా కూర్చున్నారు. కాళిదాసు మౌనంగా ఉండగా పండితులు అతను మహాజ్ఞాని అని అందరికీ చెప్పారు. మాటలతో కాకుండా సైగలతో వాదం జరగాలని నిర్ణయించబడింది. మొదటి సైగ. విద్యోత్తమ ఒక వేలును పైకి చూపించింది. ఆమె ఉద్దేశం దేవుడు ఒక్కడే అని. కానీ కాళిదాసు మాత్రం ఓహో, ఈమె నా కంటిని పొడవబోతుందన్నమాట అని అనుకున్నాడు. వెంటనే 2 వేలు చూపించాడు. అక్కడున్న పండితులు వెంటనే లేచి దేవుడు మరియు ఆత్మ ఈ రెండిటి గురించి కాళిదాసు చెప్పాడు అని అర్థం చెప్పారు. విద్యోత్తమ ఆశ్చర్యపోయింది. నిజానికి కాళిదాసు 2 వేలు చూపించింది నీ 2 కళ్ళు కూడా పొడుస్తాను అని చెప్పడానికి. రెండవ సైగ. ఈసారి విద్యోత్తమ 5 వేలు చూపించింది. ఆమె ఉద్దేశం మనిషికి ఉన్న 5 ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు. కాళిదాసు మాత్రం ఓహో, నన్ను చెంపదెబ్బ కొట్టబోతుందా అని భావించాడు. వెంటనే గట్టిగా పిడికిలు బిగించి చూపించాడు. పండితులు వెంటనే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని కాళిదాసు గారు సూచిస్తున్నారు అని వివరించారు. విద్యోత్తమ మరింత ఆశ్చర్యానికి గురైంది. నిజానికి కాళిదాసు చూపించిన పిడికిలికి అర్థం నువ్వు నన్ను చంపదెబ్బ కొడితే నేను నిన్ను ముక్కు బదలు కొడతాను అని చెప్పడం. ఈ విధంగా కాళిదాసు ప్రతి ఒక్క సైగకు పండితులు గొప్ప అర్థాలు చెప్పడంతో విద్యోత్తమ కాళిదాసు అసాధారణ మేధావిగా కనిపించాడు. చివరికి ఆమె తన ఓటమిని అంగీకరించింది. ఈ మహాజ్ఞానిని నేను ఓడించలేకపోయాను అని సభ ముందే ప్రకటించింది. ఆ తరువాత నిశ్చయం ప్రకారం వివాహం చేసుకోవాలి. రాజ్యం అంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. విద్యోత్తమ మరియు కాళిదాసుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. రాజభవనం వెలుగులతో కలకలలాడింది. పండితులు తమ యుక్తి విజయవంతమైందని సంతోషించారు. కానీ ఆ మొదటి రాత్రికే విద్యోత్తమకు అసలు విషయం బోధపడింది. తన భర్తకు
చదవడం రాయడం కూడా తెలియదని ఆమె గ్రహించింది. తాను గొప్ప పండితుడని భావించిన వ్యక్తి అసలు అక్షరం ముక్క కూడా రాని నిరక్షరాస్యుడని తెలుసుకుని తీవ్రంగా నిరాశ చెందింది. అదే రోజు రాజభవనం సమీపంగా ఒక ఒంటె వెళుతూ ఉంది. విద్యోత్తమ కాళిదాసును చూసి అది ఏ జంతువో తెలుసా అని అడిగింది. కాళిదాసు తప్పుగా సమాధానం చెప్పాడు. దాంతో అతనికి సాధారణ జ్ఞానం కూడా లేదని తెలిసి విద్యోత్తమ దిగ్భ్రాంతికి గురయింది. దీంతో కోపం వచ్చిన విద్యోత్తమ కాళిదాసును మందలించింది. నిన్ను మహాజ్ఞాని అనుకుని వివాహం చేసుకున్నాను, కానీ నీవు పూర్తిగా అజ్ఞానివి, మూర్ఖుడివి అని చెప్పింది. ఆ మాటలు కాళిదాసు హృదయాన్ని గాయపరిచాయి. దాంతో అవమాన భారంతో, బాధతో కాళిదాసు ఆ రాత్రే రాజభవనం విడిచి వెళ్ళిపోయాడు. నిజమైన జ్ఞానాన్ని సంపాదించాలని అతడు నిశ్చయించుకున్నాడు. అతనికి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాళిదాసు అడవులు, పర్వతాలు, నదీ తీరాలు దాటి ఒంటరిగా ప్రయాణించాడు. నిజమైన విద్య ఏమిటి, జ్ఞానం ఎలా పొందాలి అనే ప్రశ్నలు అతని మనసును వెంటాడుతూ ఉన్నాయి. అలా సంచరిస్తూ చివరికి అతడు ఒక పురాతన కాళీమాత ఆలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడే అతని జీవితాన్ని మార్చివేసే అద్భుతం జరగబోతుంది. ఆలయం నిశ్శబ్దంగా ఉంది. గంటల శబ్దం, దీపాల వెలుగు, ధూప సువాసన ఆ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చాయి. ఆ క్షణం నుంచి కాళిదాసు తన జీవితాన్ని కాళీమాతకు అంకితం చేశాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కాళిదాసు కాళీమాతను ప్రార్థించాడు. వర్షాలు కురిశాయి, ఉరుములు మెరుపులు సంభవించాయి. అయినా అతని ధ్యానం భంగం కాలేదు. ఆహారం, నిద్ర అన్నీ మరిచి కాళీమాత కృప కోసం తపస్సు కొనసాగించాడు. కాళిదాసు భక్తికి ముగ్ధురాలైన కాళీమాత చివరకు ప్రత్యక్షమైంది. ఆలయం అంతా దివ్య కాంతితో నిండిపోయింది. స్వర్ణకాంతుల మధ్య దేవీమాత దర్శనమివ్వగా కాళిదాసు ఆనంద బాష్పాలతో ఆమె పాదాలకు నమస్కరించాడు. దేవీమాత సంతోషించి కాళిదాసును ఆశీర్వదించింది. ఆమె దివ్యశక్తి కాళిదాసును చుట్టుముట్టింది. ఆ క్షణంలోనే అతని అజ్ఞానం తొలగిపోయింది. జ్ఞానదీపం అతని హృదయంలో వెలిగింది. కాళీమాత కృపతో కాళిదాసు అసాధారణమైన పాండిత్యాన్ని పొందాడు. శాస్త్రాలు, వేదాలు, కవిత్వం, వ్యాకరణం అన్నీ అతనికి సులభంగా అర్థమయ్యాయి. ఒకప్పుడు అక్షరముక్కరాని నిరక్షరాస్యుడిగా పేరొందిన కాళిదాసు ఇప్పుడు మహాజ్ఞానిగా మారిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కాళిదాసు తిరిగి రాజభవనానికి చేరుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు పాత కాళిదాసు కాదు. అతని ముఖంలో జ్ఞానం, ఆత్మవిశ్వాసం, దివ్యకాంతి ప్రతిఫలిస్తూ ఉన్నాయి. రాజభవనం ద్వారం వద్ద నిలబడి కాళిదాసు ఇలా అన్నాడు: కపాటం ఉద్ఘాటయ సుందరి, అంటే ఓ సుందరి తలుపు తెరువు అని అర్థం. ఈ సంస్కృత వాక్యాన్ని విన్న విద్యోత్తమ ఆశ్చర్యంతో నిలిచిపోయింది. ఇతడేనా ఆ అమాయక కాళిదాసు అని ఆమె నమ్మలేకపోయింది. ఆమెకు ఒకే ఒకసారి దర్శనమిచ్చిన తర్వాత కాళిదాసు తిరిగి అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా ఆ రాజభవనాన్ని, ఆ నగరాన్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. ఈ విధంగా బయలుదేరిన కాళిదాసు భోజరాజు పరిపాలిస్తున్న రాజ్యానికే చేరుకున్నాడు. అక్కడ అనేక అద్భుతమైన గ్రంథాలను రచించాడు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం వంటి అమూల్యమైన సాహిత్య సంపదను భారతదేశానికి అందించాడు. అతని రచనలు శతాబ్దాల పాటు ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కాళిదాసు కీర్తి ఆ దేశమంతా వ్యాపించింది. ఆ వార్తలు మహావిద్యాపోషకుడైన భోజరాజు చెవులకు చేరాయి. భోజరాజు కాళిదాసును తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజసభలో పండితుల మధ్య కాళిదాసుకు అత్యున్నత గౌరవం లభించింది. భోజరాజు కాళిదాసును ఘనంగా సత్కరించాడు. రాజమర్యాదలతో సన్మానించి మహాకవి అనే బిరుదును ప్రదానం చేశాడు. సభలోని పండితులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వినయంతో నిలబడ్డ కాళిదాసు ఆ గౌరవాన్ని కాళీమాతకే అంకితం చేశాడు. శతాబ్దాలు గడిచిపోయాయి, రాజ్యాలు మారిపోయాయి, కాలం మారిపోయింది. కానీ కాళిదాసు రచనలు మాత్రం అమరత్వాన్నే పొందాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, పండితులు, కవులు ఇప్పటికీ ఆయన రచనలను అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు చెట్టు కొమ్మపై కూర్చుని అదే కొమ్మను నరికిన అమాయక యువకుడు కాళీమాత కృపతో
భారతదేశ చరిత్రలోనే గొప్ప కవిగా నిలిచాడు. ఇదే మహాకవి కాళిదాసు యొక్క అద్భుతమైన జీవగాథ. జ్ఞానం, భక్తి, పట్టుదల ఉంటే సాధారణ మనిషి కూడా అసాధారణ వ్యక్తిగా మారగలడని నిరూపించిన మహనీయుడు ఆ మహాకవి కాళిదాసు. మనలాంటి ఎందరికో ఈయన ఆదర్శప్రాయుడు. నమస్తే. ఈ కంటెంటు, నా ప్రజెంటేషన్ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్తే.